ఫిలదెల్ఫియా అనేది చిన్న ఆసియాలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఈ పట్టణము మనం 7 స్థానిక సంఘాల గురించి ఆలోచన చేస్తున్నాం కదా, 7 పట్టణాలు. ఈ 7 పట్టణాల్లో యంగర్ అని అంటే మొదట 6 పట్టణాలు కట్టబడిన తర్వాత వెరీ లేటెస్ట్గా కట్టబడినటువంటి పట్టణం ఈ ఫిలదెల్ఫియా పట్టణం. దీన్ని ఎవరు కట్టించారనంటే మనం 2వ స్థానిక సంఘం ఉన్న ఊరు ఏంటండి, అది 3 పెర్గమ కదా. పెర్గమ రాజు తన తమ్ముడైన తనకు ఒక తమ్ముడు ఉన్నాడు, అట్టలాస్ అనే తన తమ్ముడి పేరు మీద ఈ పట్టణాన్ని కట్టించాడు. అట్టలాస్ ఫిలదెల్ఫియాస్ అని అంటారు వాళ్ళ తమ్ముడిని. ఆ తమ్ముడి పేరు మీద పట్టణాన్ని కట్టించాడు. చరిత్రలో భర్త భార్య పేరు మీద పట్టణాలు కట్టించడం ఉన్నాయి. తాజ్మహల్ అంటాం కదండి, షాజహాన్ తన భార్య పేరు మీద కట్టించాడు, తన భార్య సమాధి. కానీ ఈ ఫిలదెల్ఫియా పట్టణం సహోదర ప్రేమతో కట్టబడింది, సహోదర ప్రేమ. కాబట్టి ఆ పట్టణానికి అలాంటి అర్థం ఇచ్చే పేరే పెట్టారనమాట. ఫిలదెల్ఫియా అని అంటే సహోదర ప్రేమ అని అర్థం. బైబిల్లో ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేమకు పర్యాయ పదాలుగా అంటే మూల భాషలో 2 ఉపయోగించారు. మొదటిది అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ, ప్రతిఫలం ఆశించిన ప్రేమ, శత్రువులను సహితము ప్రేమించేది దేవుని ప్రేమ, క్షమించే ప్రేమ. ఆ ప్రేమను అగాపే అని అంటారు. 2వ రకంగా కూడా ప్రేమను మూల భాషలో ప్రస్తావించారు. అదేంటనంటే ఫిలియో లేదా ఫిలదెల్ఫియా అని అంటారు. ఈ ఫిలియో లేదా ఫిలదెల్ఫియా అన్న మాట యొక్క భాష అర్థం ఏంటనంటే సహోదర ప్రేమ అని అర్థం. అపోస్తలుల బోధలో గ్రంథంలో ప్రేమ అనే ఆ సందర్భాల్లో ప్రస్తావిస్తున్నప్పుడు ఈ 2 మాటలు ఉపయోగించారు సందర్భాన్ని బట్టి. ఓకేనండి. కాబట్టి ఫిలదెల్ఫియా అని అంటే సహోదర ప్రేమ. అన్న తన తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమతో కట్టిన పట్టణం ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణం. పట్టణం కట్టబడిన తర్వాత ఈ పట్టణము మెయిన్ వృత్తి ఏంటంటే ద్రాక్షలు పండించడం. ద్రాక్షలు బాగా పండిస్తారు, ద్రాక్ష తోటలు వేస్తారు, ద్రాక్ష రసము వ్యాపారం చేస్తారు వీళ్ళు. అది ఈ పట్టణం యొక్క సంస్కృతి. ఈ పట్టణంలో డెనసిస్ అనే ఒక దేవత బొమ్మ ఉంటుంది. అది ద్రాక్షరసపు దేవత అని పేరు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ద్రాక్షరసపు దేవతకు వీళ్ళు పంటలో పండినటువంటి ద్రాక్షరసాన్ని పానీయ అర్పణంగా చేస్తారనమాట. అంటే పాలాభిషేకం అంటారు కదా, అలాగే వీళ్ళు ద్రాక్షరసంతో అభిషేకం చేస్తారు. అలాంటి ఒక సంస్కృతి ఈ ఊర్లో ఉంది. అంతే కదండి. ఆ కాలంలో ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని చిన్న ఏథెన్స్ అని కూడా పిలిచేవారు. మీకు ఏథెన్స్ అనగానే ఒక సంగతి జ్ఞాపకం రావాలి. పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. కొరింథీకి వచ్చాడు, కొరింథీ నుంచి ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్కి వచ్చినప్పుడు పౌలు ఆశ్చర్యపోయిన సంగతి అక్కడ చూశాడు. ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి మనుషులకు అతి దేవతారాధన ఉంది. ఒకసారి మనం చదువుతాం అపోస్తుల కార్య గ్రంథం. బహుదేవతారాధన ఉంది పడింది. అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో 22 నుంచి చదువుతామండి. పౌలు అరియోపగ మధ్య నిలిచి చెప్పినదేమనగా, అరియోపగ అనే సభలో నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు నేను మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిన దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బలిపీఠాలు ఉన్నాయి. అప్పుడు ఇంకొక సంగతి అర్థమైంది. అతి దేవత భక్తి ఏథెన్స్ పట్టణంలో ఉంది. వాళ్ళకి తెలిసిన దేవతలు ఏమైతే ఉన్నాయో కాలంలో ప్రతి దానికి ఒక బలిపీఠం కట్టేశారు. వాళ్ళకి ఒక డౌట్, ఎవరినైనా మర్చిపోయామేమో, ఒకవేళ ఆయనే నిజమైన దేవుడు అయితే మన పరిస్థితి ఏం కాను. కాబట్టి మర్చిపోయిన దేవుళ్ళకి, లేదంటే మాకు తెలియకుండా ఉన్న దేవుళ్ళకి అన్నట్టు తెలియబడని దేవునికి అని ఒక బోర్డు పెట్టేసి ఒక బలిపీఠం కట్టి దాని మీద కూడా బలి అర్పిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి భక్తి ఎక్కువ, అతి దేవతారాధన వీళ్ళకి. ఇలాంటి సంస్కృతి ఇంచుమించుగా ఫిలదెల్ఫియాలో కూడా ఉంటుంది. అందువలన ఆ కాలంలో ఏం చేసేవారనంటే ఈ పట్టణాన్ని చిన్న ఏథెన్స్ అని పిలిచేవారు. వాళ్ళకు ఉన్నటువంటి అతి దేవత భక్తిని బట్టి అలా పిలువబడుతూ ఉండేది. ఆ ఊర్లో ఉన్నటువంటి బలిపీఠాలు లేదంటే దేవతా ప్రతిమలు, దేవాలయాలను బట్టి ఆ ప్రాంతాన్ని చిన్న ఆసియా అని పిలిచేవారు. ఇది పట్టణం యొక్క సమాచారం. అయితే అలాంటి ఊరికి కూడా, అలాంటి ప్రాంతానికి కూడా సువార్త వెళ్ళింది. అక్కడ సంఘం ఏర్పడింది. క్రీస్తు ప్రభు సంఘం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ప్రభు అయిన యేసు హక్కుగా ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించే మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి కూడా ఆయన విజిట్ చేశారు. సంఘముల మధ్య సంచరించే ప్రభు హక్కుగా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసినప్పుడు ఆయనకు కొన్ని సంగతులు కనపడ్డాయి. ఆయన కొన్ని సంగతులు గుర్తించారు. అప్పుడు ఆ సంఘానికి ఆయన సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. కేవలం ఆ సంఘానికి మాత్రమే కాదు, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి భూమి మీద ఎంతకాలమో క్రీస్తు ప్రభు సంఘం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఉంటాయో ఆ ప్రతి స్థానిక సంఘానికి సంఘములతో, ఆ సంఘములకు ప్రభు సందేశాన్ని ఇవ్వడము మనం చూస్తాం గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి సమాచారాన్ని, ప్రభు వారికి తెలియజేసినటువంటి సంగతులను మనం ఈరోజు చూడబోతున్నాం. కేవలం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవటానికి మాత్రమే కాదు, ఆ సంగతులు మన స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరమదేవుడు ఉద్దేశించాడని ఆలోచనతో మనం చూడాలన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ప్రభు ఆ స్థానిక సంఘానికి తను ఏ విధంగా పరిచయం చేసుకున్నారు అనేదాన్ని మొదటి మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనంలో,
ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇది ప్రభు తను పరిచయం చేసుకున్నటువంటి సంగతి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా అని ప్రారంభించాడు. దావీదు తాళపు చెవి కలిగి. ఒకసారి ఇలాంటి పద ప్రయోగంతో ప్రభు తను పరిచయం చేసుకోవడంలో ఆయన తాను ఏమై ఉన్నారో, ఆయనకు ఎలాంటి అధికారం ఉందో తెలియజేస్తూ తన పరిచయ వాక్కులు ప్రారంభించారు. సరే మనం చూస్తే యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. తాళపు చెవి కలిగి ఉండడమో అనేది ఏ సంగతిని సూచిస్తుందో మనం గమనించగలుగుతాం. 15వ వచనంలో నుండి ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుమో, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవు ఇక్కడ సమాధిని తొలగించుకోలేదా. షెబ్నా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో ఈ సమాచారం చెప్పు అన్నాడు. పని ఏమన్నారనంటే, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీవెందుకు, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధి తొలపించుకుని నెల ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనిచున్నాడు. శిలలో తనకు నివాసం తొలపించుకొనిచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు ఒకని విసిరివేయునట్టు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. కాబట్టి ఈ షెబ్నా అన్న ఆయన, అతనికి అక్కడ పని లేకపోయినా, అంటే పనిలోంచి తీసేశారు అనమాట. గృహ నిర్వాహక పనిలోంచి తీసివేశారు. అయినా అక్కడే ఉంటున్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఇక్కడే చనిపోవాలి, ఇక్కడే సమాధి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అప్పుడు పరమదేవుడు ఏమంటూ ఉన్నాడనంటే, అసలు నీకు ఇక్కడ ఏం పని, నేను నిన్ను పనిలో తీసేశాను కదా, నిన్ను విసిరేశాను కదా అని చెప్తూ 20వ వచనం 19వ వచనం, నీ స్థితి నుండి యెహోవా అగు నేను నిన్ను తొలగించదను, నీ ఉద్యోగము నుండి దేవుడు నిన్ను త్రోసివేశారని షెబ్నాతో చెప్పిన తర్వాత 20వ వచనంలో నుండి మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను అని అన్నాడు. ఇక్కడ ఆగాలి మనం. అధికారం అతనికి ఇస్తున్నాను. ఎవరి దగ్గర నుంచి తీసి? షెబ్నా దగ్గర నుంచి తీసి ఎల్యాకీమునకు అధికారం ఇస్తున్నాను అని అన్నాడు. అన్న తర్వాత అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అయ్యాడు. నేను దావీదు తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అని అన్నాడు. కాబట్టి నేను ఆయనకు అధికారం ఇస్తున్నాను. దావీదు ఇంటి తాళపు అధికార భారము అతనికి ఇస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తాళపు చెవి ఇస్తున్నాను అని అంటే దాని భావము అధికారం ఇస్తున్నాను అని. తాళపు చెవి అధికారాన్ని సూచిస్తుంది ప్రవక్తల భాషలో. ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, దావీదు యొక్క తాళపు చెవి కలిగి అని అన్నారు. అంటే అర్థం ఏంటి? దావీదు యొక్క అధికారం నేను కలిగి ఉండి అని.
దావీదుకి ఏం అధికారం ఉంది? దావీదుకి ఏం అధికారం ఉందని అంటే, దావీదుకు పరమదేవుడు ఇచ్చినటువంటి అధికారం తన ప్రజలైనటువంటి వారిని దేవుని పక్షముగా ఏలే అధికారాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దావీదుకు అనుగ్రహించిన తర్వాత దావీదుతో పరమదేవుడు ఒక సత్య ప్రమాణాన్ని చేశాడు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో నుండి, కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులనున్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. కాబట్టి దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి అధికారం, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను అధిపతిగా నియమించాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులనున్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలు మీద నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసిన, లోకములో గనులైనటువంటి వారికి కలుగు పేరు దేవుడు దావీదుకి కలుగు చేశాడు. వాస్తవానికి ఆయన గొర్రెలు కాపాడు. ఆయన తీసుకొని దేవుడు తన ప్రజల మీద రాజుగా నియమించాడు. 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తున్నా, మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీ సంతానము కలుగు చేసేదను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదను. రాజ్యము స్థిరపరుస్తానంటే అధికారాన్ని స్థిరపరుస్తాను అని అన్నాడు. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరిచేదను అని చెప్పాడు. కాబట్టి దేవుడు దావీదుకి అధికారం ఇచ్చిన తర్వాత ఈ అధికారం నీకు మాత్రమే కాదు, లేదంటే నీతో అంతమైపోయేది కాదు. ఈ అధికారము నీ సంతతికి అనుగ్రహిస్తాను. నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ సంతానంలో నుండి ఒకరిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరుస్తాడు. అతడు నా నామఘనత కొరకు మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరుస్తానని సత్య ప్రమాణము దేవుడు దావీదుతో చేశారు. ఈ సత్య ప్రమాణం ఎవరి కొరకు చేశారని అంటే, మనకందరికీ తెలిసినట్టు ఎవరి కోసమమ్మా? ప్రభు అయిన యేసు కోసం చేశారు. కాబట్టి దేవుడు దావీదుకు చేసిన సత్య ప్రమాణాన్ని బట్టి సర్వాధికారం పొందినటువంటి ప్రభు అయిన యేసు, ఆయన ఎప్పుడైతే మరణించారో, సమాధి చేయబడ్డారు, పునరుత్థానం లేచిన తర్వాత పరలోకమందున దేవుడు ప్రభు అయిన యేసుకు సర్వాధికారం అనుగ్రహించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని అన్నారు. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుకు దావీదుకు చేసిన సత్య ప్రమాణాన్ని బట్టి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే ఇప్పుడు సర్వాధికారం ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభు చేతిలో ఉంది. అసలు అధికారం అంటే ఏంటి? ప్రవక్తల భాషలో మనం చదువుకున్న యెషయా గ్రంథంలో తాళపు చెవి దావీదు తాళపు చెవి అని అంటాడు. కాబట్టి ప్రభు తను పరిచయం చేసుకునే విధానం,
దావీదు యొక్క తాళపు చెవి కలిగి అని అంటే అధికారం కలిగి, రాజ్యాధికారం కలిగి, దేవుని ప్రజలైనటువంటి వారిపైన సర్వాధికారం కలిగి అని అర్థం. దావీదు తాళపు చెవి కలిగి అని తను పరిచయం చేసుకున్నాడు. అంటే సంఘం మీద ప్రభుని చేసుకున్నటువంటి సర్వాధికారాన్ని ఆయన క్లెయిమ్ చేస్తూ ఫిలదెల్ఫియా ఉన్నటువంటి స్థానిక సంఘానికి తను పరిచయం చేసుకున్నారు. ఒక్కొక్క స్థానిక సంఘానికి ఒక విధంగా పరిచయం చేసుకున్న సంగతి చూసాం కదా. ఎఫెసీలో ఉన్న సంఘాన్ని ఏమిది పరిచయం చేసుకున్నారు? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి. సార్దిస్ ఉన్నటువంటి సంఘానికి సార్దిస్ అలా పరిచయం చేసుకున్నారు. అలాగే ఫిలదెల్ఫియా ఉన్నటువంటి సంఘానికి ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నారు అంటే సంఘము మీద, సమస్తం మీద సర్వ హక్కులు, అధికారము తనకు కలిగి ఉన్నావు కాబట్టి దాన్ని క్లెయిమ్ చేస్తానని పరిచయం చేసుకుంటాం. దావీదు యొక్క తాళపు చెవి కలిగి. తర్వాత ఏమన్నారనంటే దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వారికి ఎలాంటి అధికారం ఉంటుందనంటే పూర్తి హక్కులు ఉంటాయి. వితౌట్ హిజ్ పర్మిషన్ ఏమి జరగదు, ఆయన ఆమోదం లేకుండా ఏమి సంభవించదు అన్నట్టు దావీదు యొక్క తాళపు చెవి కలిగిన తర్వాత ఆ తాళపు చెవి, ఆ అధికారం యొక్క పవర్ ఏంటంటే ఎవరో వెయ్యి లేకుండా తీసేయచ్చు తలుపు. ఇంకొకసారి ఆయన ఓపెన్ చేసి తలుపు తీస్తే ఎవరు వేయటానికి వీలుండదు. అది దావీదు యొక్క అధికారం. ఆయన ఒకసారి క్లోజ్ చేస్తే తీయటానికి ఎవరి వలన సాధ్యం. అలాంటి అధికారం కలిగినటువంటిది దావీదు యొక్క తాళపు చెవి. అందువలన యెషయా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో నుండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో నుండి మనం చదివిందే మరలా చదువుతాం. ఆ దినమున నేను నా సేవకులకు సిల్కియా కుమారులకు ఎలియాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడుకట్టు చేత అతని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజము మీద ఉంచెదను. ఆ అధికారం ఎలాంటిదనంటే అతడు తీయగా ఎవరును మూయజాలరు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. అలాంటి అధికారం కలిగినటువంటి ప్రభువు చేసి తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవనంటే అధికారం మాకే ఉన్నట్టు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు విర్రవీగుతూ ఉండేవారు. వారు ఏం చేసేవారనంటే వాస్తవానికి ఇతరులు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డగిస్తూ ఉండేవారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనంలో నుండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని. ఎవరికి నష్టం? అప్పుడు వాళ్ళు ప్రవేశించరు,
ఒకవేళ కొంతమంది ప్రవేశించాలనుకున్న వాళ్ళు ప్రవేశింపనివ్వరు. ఎవరికి నష్టం? అందరికీ నష్టమే. అడ్డుకున్న వాళ్ళకి నష్టమే, ప్రవేశించాలని మనసు కలిగిన వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు. అది ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితి. కానీ పరలోక రాజ్యం విషయంలో, క్రీస్తు ప్రభు సంఘం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే జనులు గుంపులు గుంపులుగా రావాలి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు జనులు గుంపులు గుంపులుగా రావాలనేది దేవుని యొక్క చిత్తం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నుండి యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఆయన మధ్యవర్తి అయి మూడు నుంచి చదువుతాం సార్. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలుదేరిన జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, అదిగోండి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు, అంటే క్రీస్తు ప్రభు సంఘమునకు వెళ్ళటానికి దేవుడు జనులను సువార్త ద్వారా గుంపులు గుంపులుగా ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ళు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించరు. అలాంటి ఒక బ్యాచ్ ఉన్నారు ప్రభు శరీరధారికి భూమి మీద ఉన్నప్పుడు. ఆ తర్వాత కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే మనం తర్వాత చూస్తాం. ఫిలదెల్ఫియా పట్టణంలో కూడా ఉన్నారు అలాంటి ఒక బ్యాచ్. వాళ్ళు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించారు. రెండో సంగతి, ప్రభు శరీరధారికి భూమి మీద ఉన్న కాలంలోనే ఇంకొక బ్యాచ్ ఉన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతుంది. అదిగో అంటే ఆ రోజు ఆ కాలంలో ప్రత్యేకించి శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు ఉండేవారు. వాళ్ళ దగ్గర ప్రజలు ధర్మశాస్త్రోపదేశపు జ్ఞాన వాక్కులు వినటానికి ఇష్టపడేవారు. ధర్మశాస్త్రపు సందేశము వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు నేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉండేవారు. ప్రత్యేకించి శాస్త్రులు, వీళ్ళ పని ఏంటంటే పాత నిబంధన పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు అప్పట్లో ప్రింటింగ్ మెషిన్ లేదు కాబట్టి ఒరిజినల్ స్క్రిప్ట్ చూసి కాగితపు చర్మపు కాగితాల పైన తమ దస్తూరితో రాస్తారు. రాసి అది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవారు. వార పుస్తకాలు వెలపెట్టి కొనుక్కొని చదువుకుంటూ ఉండేవారు. మనకు తెలిసిన సంగతి, ఐథియోపియా దేశంలో కందాకే రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి నపుంసకుడు ఆయన యెరూషలేము వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించాడు. వెళుతూ వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన ఏం చేస్తుంటాడనంటే ఒక ప్రతిని తన కోసం కొనుక్కొని దాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు యెషయా గ్రంథం ఈయన చేతిలో ఉంది. ప్రభు సమాజ మందిరంలో చదువుతున్నప్పుడు అక్కడ ఒక పుస్తకం ఉంది, యెషయా గ్రంథం. అలాగే యెరూషలేములో కూడా చాలా పుస్తకాలు ఉంటాయి. ఇన్ని ప్రతులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రింటింగ్ మెషిన్ లేదు. అప్పుడు ఏం చేసేవారు అంటే శాస్త్రులు అనే ఒక వారు, వాళ్ళ స్క్రైబ్స్ అంటారు, వాళ్ళు ఒరిజినల్ స్క్రిప్ట్ చూసి రాస్తా ఉంటారు అన్నమాట. అయితే మా చిన్నప్పుడు ఒక సంగతి చెప్పేవారు మా స్కూల్లో టీచర్స్, 10 సార్లు చదవడం కంటే ఒక్కసారి రాస్తే మనసులో గుర్తుండిపోతుంది. మరి శాస్త్రులు అదే పని కదా, ఎన్ని సంగతులు తెలిసి ఉండాలి, కానీ చెప్పరు ఎవరికి. కానీ చెప్పరు. పరిసయ్యులు వాళ్ళకి సంగతులు తెలుసు
కానీ చెప్పరు. ప్రత్యేకించి యాజకులు ఒక బ్యాచ్. ఈ యాజకులు ఏం చేస్తే, యాజకుల యొక్క డ్యూటీ ఏంటంటే వారిని ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రత్యేకించి మలాకి మనం చదువుతాం ఒకసారి. మలాకి గ్రంథం మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. అది సంగతి. యాజకులు ఏం చేయాలి? ధర్మశాస్త్రపు విధులను జ్ఞానమును బట్టి బోధించాలి. ఎందుకనంటే వీళ్ళ దగ్గర ఉంటుంది బైబిల్, ధర్మశాస్త్ర గ్రంథం వీళ్ళ దగ్గర ఉంటుంది, యాజకుల దగ్గర. కాబట్టి వీళ్ళు బోధించే పని. లేవియాకాండం 10వ అధ్యాయం 11వ వచనంలో లేవియాకాండం 10వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరముల వారికి నిత్యమైన కట్టడ అని దేవుడు మోషే చేత యాజకులకు, అహరోను కుటుంబానికి ఆజ్ఞాపించారు. కాబట్టి యాజకుల పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నేర్చుకుని జ్ఞానవాక్కులను బోధించారు. అది వాళ్ళ పని. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో నుండి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నుండి 8వ అధ్యాయం, క్షమించండి సార్, 8వ అధ్యాయం 7వ వచనంలో నుండి జనులు ఎలాగ నిలవబడుచుండగా యేషువా బాని, షెరబ్యా, యమీను, అక్కుబు, షెబతై, ఏదియా, మయేషియా, కిలీటా, అజర్యా, యజాబాదు, హానాను, పెలాయాలిను అను లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియచెప్పిరి. ఈ లేవీలు ఏం చేశారంట? ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం, వాటి భావం, ఆ వచనాల భావం తెలియజేశారు. ఎవరు వీళ్ళు? లేవీలు. కొంతమంది పేర్లు చెప్పాడు. వీళ్ళు ఎవరంటే లేవీ గోత్రానికి చెందిన వాడు. వీళ్ళు తాత్పర్యాన్ని తెలియజేశారు. ఎందుకు వాళ్ళు తెలియజేశారు? ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధిపతి అయిన నెహెమ్యాయు, యాజకుడు నగు శాస్త్రి నగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను. తర్వాత కొన్ని సంగతులు తెలియజేశారు. కాబట్టి జనులకు బోధించేది ఎవరు అంటే ప్రత్యేకించి ధర్మశాస్త్రం యొక్క జ్ఞాన వాక్కులను బోధించడానికి కొంతమంది ఉన్నారు, బోధింపబడాలి. కానీ ఏం జరుగుతుందంటే ప్రభువైన యేసు శరీరధారి భూమి మీద ఉన్న కాలంలో జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. అంటే జ్ఞానంకు ప్రకటింపబడట్లేదు పరిస్థితి. అది వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం ఎలాంటిదనంటే, మనం ఇందాక చదివాం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో
యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో నుండి ఆ కాలమందు సియోనులో నుండి ఎక్కడి నుండి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము దేవుని వాక్కు ప్రవచన భాషలో క్రీస్తు ప్రభు సంఘములో నుంచి వెళ్ళాలి. ఆయన జనాంగము ఆ సంగతిని ప్రత్యేకించి ప్రచురం చేయాలి. కానీ ప్రభు యేసు శరీరధారిగా భూమి మీద ఉన్న కాలంలో జ్ఞానవాక్కులను తాళంచే వెతికెళ్ళిపోయారు. దేవుని జనాంగము దేవుని ధర్మశాస్త్రపు జ్ఞానవాక్కును లోకానికి ప్రకటించే కార్యక్రమం జరుగుతుందా? లేదు. వాక్కులు బయటకు వెళ్ళట్లేదు, అలాగని మనుషులు లోపలికి ప్రవేశించడానికి కూడా లేదు. అది పరిస్థితి. క్రీస్తు ప్రభు సంఘం ద్వారా సువార్త వెళ్ళాలి, సంఘంలోనికి సువార్త ద్వారా ఆహ్వానింపబడాలి. ఇది దేవుని యొక్క ప్లాన్, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రత్యేకించి క్రీస్తు ప్రభు సంఘం సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరి. అప్పుడు విన్నవాళ్ళు ఏం చేస్తారు? జనులు గుంపులుగా కూడి వచ్చి మనం యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళుదాము రండి. ఇలాంటి ఒక సంగతి జరగాలి. ప్రతి క్రీస్తు ప్రభు సంఘంలోనూ జరగాలి. ప్రతి స్థానిక సంఘము ప్రత్యేకించి చేయాల్సినటువంటి పనిది. అలాంటి ఒక కార్యక్రమం ఉంది. అదవుతుంది కదా. ఈ కార్యక్రమము క్రీస్తు ప్రభు సంఘం చేయాలి. మరి ఎవరు చేయలేదు? ఆనాడున్నటువంటి పాత నిబంధన ధర్మశాస్త్ర ఉపదేశకులు చేయలేదు, శాస్త్రులు చేయలేదు, పరిసయ్యులు చేయలేదు. కాబట్టి అనేక మంది ప్రవేశించడానికి వీల్లేదు, వాళ్ళు కూడా ప్రవేశించలేకపోయారు. అనేకులు ఈ ధర్మశాస్త్రపు జ్ఞానవాకులు వినలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఆనాటి పరిస్థితి ఎప్పుడు? క్రీస్తు ప్రభు ఉన్న కాలంలో, అంటే ఆయన శిలువ మరణానికి ముందు కాలంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటికీ పరిష్కారంగా కదా ప్రభు శిలువ వేయబడ్డారు. అనేకులు తన వైపు ఆకర్షించడానికి కదా ప్రభు తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నారు. యోహాను సువార్త యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో నుండి 32 చదివేసేద్దామండి. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయనందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయనందు మహిమపరచబడిన కదా. 12వ అధ్యాయం 31 నుంచి చదువు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడి, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరూ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఆయన అందరినీ తన దగ్గరికి ఆకర్షించుకోవాలి. దేనిని బట్టి? ఆయన శిలువ మరణాన్ని బట్టి. ఆయన భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడదీయబడిన సంగతి. ఆయన ఎలాగ మరణం పొందాలో దాన్ని సూచిస్తూ ప్రభు మాట చెప్పాడని తర్వాత వచనంలో ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ వేయబడింది దేనికోసమని అంటే అందరినీ తన దగ్గరికి ఆకర్షించడానికి, ఆయన శిలువ చేత ఆకర్షించడానికి, ఆయన శిలువ సందేశం చేత ఆకర్షించడానికి, సువార్త ద్వారా అపోస్తుల బోధ ద్వారా ఆకర్షించడానికి ప్రభువు శిలువ వేయబడితే ఆకర్షించే సువార్త ఎవరు ప్రకటించాలి? ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలి? దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభు సంఘం పని చేయాలి. యెరూషలేము నుండి యెహోవా
సియోనులో నుండి ధర్మశాస్త్రం ప్రకటింపబడాలి, విరివిగా ప్రకటింపబడాలి. అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్టుగా సంగతులు జరిగించాలి. కానీ ఆ పని క్రీస్తు ప్రభు సంఘం చేయాలి కరెక్టే, కానీ దాని అధికారం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి? ప్రభు చేతిలో ఉంది. దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీసేవాడు, ఎవడను తీయలేకుండా వేయగలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని అంటే, ఇది ఒక ప్రత్యేకమైన పరిచయం ప్రభు. ఇలాంటి పరిచయం ముందు ఏ స్థానిక సంఘానికి చేయలేదు. ఈ విధంగా ప్రభు ఆ స్థానిక సంఘానికి పరిచయం చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, స్థానిక సంఘము పనిచేసే సంఘం. చరిత్రలో ఎలాంటి సంగతి రుజువైందనంటే, తర్వాత కాలంలో ఈ పత్రిక రాయబడిన తర్వాత కాలంలో ఏషియా మైనర్ అంతా సువార్తకి కేంద్రంగా ఫిలదెల్ఫియా ఉంది. ఈ ఫిలదెల్ఫియా నుండే సువార్త ఆ ఏషియా మైనర్ అంతా, చిన్న ఆసియా అంతా వ్యాపించింది. కాబట్టి ప్రభు తాను ఈ విధంగా పరిచయం చేసుకున్నారు. అంతేకాదు, ఆయన పరిచయంలో ఇంకొక 2 శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఏంటండి? ఎవరు చెప్తారు? రాజుగారు చెప్పండి. మొదటి సంగతి ఏంటి? ప్రభు తను పరిచయం చేసుకున్న దాంట్లో మొదటి సంగతి దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడు లేకుండా వేయవాడును చెప్పు సంగతులు ఏమనగా అన్న. దావీదు తాళపు చెవి కలిగి అన్న తర్వాత ఇంకొక 2 పరిచయ భాగంలో 2 సంగతులు ఆయన ప్రస్తావించారు. చదువుతాం ఒకసారి మనం. చదివేసేయండి, వచనం చెప్పేసండి. 7వ వచనం. తీయవాడునై సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని. దావీదు తాళం చెవి కలిగి అన్నప్పుడు యెషయా గ్రంథంలో మనం చూసింది ఎల్యాకీము అనేటువంటి ఒక ఆయన మనిషి, కేవలం మనిషి. అతనికి దేవుడు దావీదు యొక్క ఇంటి తాలపు అధికార భారాన్ని ఇచ్చారు. మరి ఈయనెవరు? ఇప్పుడు దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి ఈయనెవరు? శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారా? లేదంటే పాత నిబంధన యాజకులు లాంటి వారా? లేదంటే అప్పటి కాలంలో ధర్మశాస్త్రోపదేశకులు లాంటి వారా? ఈయనెవరు? ఆయన సత్యస్వరూప. ఇలాంటి పదజాలము పరలోకపు దేవునికి కదా గ్రంథం ఆపాదించింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి మనం చదివితే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును బంధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చటయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేసిరి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని గురించి గ్రంథం ఏం తెలియజేసిందనంటే, ఆయన సత్యస్వరూపి. ఆయన ఒక్కడే సత్యస్వరూప. ప్రభు యేసు కూడా ఆయన సత్యస్వరూప. అంటే
దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన వాడు ప్రభు. ఆయన శరీరధారిగా భూమి మీదకి రావడం వాస్తవం. ఆయన దేహంలో నివసించిన మాట వాస్తవం. ఆయన దేహం చంపబడిన మాట కూడా వాస్తవం. కానీ ఆయన దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగి, ఆయన మానవ మాత్రుడు కాదు. దేవుని యొక్క స్వభావం ఎట్టుదో ప్రభు యేసు యొక్క స్వభావం. దేవుడు తన వ్యక్తిత్వంలో సత్యస్వరూపి, ప్రభు యేసు కూడా తన వ్యక్తిత్వంలో సత్యస్వరూపి. దేవుని గ్రంథం సత్యస్వరూపాన్ని పరిచయం చేసింది. అదే పరిపూర్ణత కలిగినటువంటి ప్రభు యేసును సత్యస్వరూపి. కాబట్టి ఇక్కడ తన దైవత్వపు అంతస్తును ప్రభు క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. మొదటగా తన అధికారం, తర్వాత తన దైవత్వం ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సత్యస్వరూపి. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. గతంలో మనం మాట్లాడుకున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు పరిశుద్ధుల పాపుల. మనం కడగబడిన పరిశుద్ధులం. ప్రభు అయిన యేసు పాపము చేయజాలని పరిశుద్ధుడు. వ్యత్యాసం అది. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క స్వభావాన్ని గురించి గ్రంథం మాట్లాడుతూ మొదట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. కాబట్టి తండ్రి దేవుని గురించి ఏమని రాయబడింది అని అంటే, ఆయన అబద్ధం ఆడజాలని వాడు అని సత్యేశ్వరు. అబద్ధం ఆడలేడు ఆయన. అసలు అబద్ధము ఆడనేరడు అని కూడా బైబిల్లో ఉంది. తీతు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు కలిసి ఉంటాయి. అయితే 6వ లైన్ చదువుతున్నారు సహోదరులు. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు. అది అంటే అర్థం ఏంటి? ఆయన స్వభావంలో అది లేదు, దేవుని యొక్క వ్యక్తిత్వంలో అది లేదు. ఏంటి? అబద్ధం ఆడడం ఆయన వ్యక్తిత్వం లేదు. అలాగే పాపము అనేది, మలినము అనేది ఆయన వ్యక్తిత్వంలో లేదు. ఎవరి వ్యక్తిత్వంలో? దేవుని యొక్క వ్యక్తిత్వం. ప్రభు అయిన యేసు కూడా తన స్వభావంలో పరిశుద్ధుడు. చాలా మంది భావం ఏంటంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి పరిశుద్ధుడు. పాపం చేసే స్వభావమే లేదు ఆయనకి. వ్యత్యాసం. పాపం చేసే స్వభావమే లేదు. ఇప్పుడు మండుచున్న అగ్ని, దానిలో ఒక దూజు పింజుని వేసాం. మండుచున్న అగ్ని దాన్ని అంగీకరిస్తుందా? మండే స్వభావము, ఇది బూడిదైపోయే స్వభావం. 2 పసుపు. స్వభావ విరుద్ధమైనటువంటి సంగతులు కలిసి ఉండలేవు. అలాగూ ప్రభు అయిన యేసు తన స్వభావంలో పరిశుద్ధుడు. తన స్వభావంలో పరిశుద్ధుడైనటువంటిది ఆయన దగ్గరకు పాపం దరిచేరగలదా? అది భూమి మీద ప్రభు అయిన యేసు జీవించిన కాలం. అందుకే ఆయన ఏమంటారనంటే, ప్రభు తన శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో యోహాను సువార్త 10వ
8వ అధ్యాయం 46వ వచనంలో నాయందు పాపం ఉన్నదని నాయందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? అది నేను పాపం చేశానని ఎవరు స్థాపించను కాదు, అసలు నా స్వభావంలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలుగుతారు? నా యందు, నా వ్యక్తిత్వం మందు వస్తాను. కాబట్టి ప్రభువైన యేసు ఆయన పరిశుద్ధుడు, కాబట్టి ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. శరీరంలో లేకపోయినా చేయలేడు, శరీరం ధరించుకొని వచ్చినా. ఇది మనం ప్రభు గురించి నమ్మాల్సిన సంగతి. అందుకే చదువుతాం ఈ సంగతి. మనం తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో నుండి ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో అంటే ఎవరు? క్రీస్తు ప్రభుతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన ఎవరైనా ఆయన ఎవరు? ఆయన క్రీస్తు ప్రభు. మనం నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడే ఉన్నాడు. ఎందుకని తర్వాత చదువుతాం. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన స్వభావంలో ఆయన నిత్య స్వరూపి, ఆయన స్వభావంలో ఆయన పరిశుద్ధుడు. ఆయన దేహంలో లేకపోయినా ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినా స్వభావం మార్చుకుంటారా? శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చిన క్రీస్తు ప్రభు స్వభావం మారిపోయిందా? ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమి ఏమి అందుకోసమే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా. కాబట్టి శరీరముగా క్రీస్తు ప్రభులో దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసించింది. ఇప్పుడు అలాంటి దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగి సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తు ప్రభు ప్రత్యేకించి సంఘమునకు శిరస్సుగా ఉండి సంఘం మీద సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తు ప్రభు, దేవుని జనాంగం పైన సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తు ప్రభు, అంటే దావీదు యొక్క తాళము చెవి కలిగినటువంటి క్రీస్తు ప్రభు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి తన సందేశం ఇస్తున్నారు.